హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీ చికెన్ పులావ్ ఎగ్ ట్విస్ట్తో చేసుకుందాం. దీనికోసం కుక్కర్లో గీ, హోల్ మసాలాస్, ఆనియన్స్ వేసి బాగా రోస్ట్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అవుతున్న దాంట్లోకి చికెన్ యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ కూడా బాగా ఫ్రై చేసి ఒక 5 minutes మూత పెట్టి మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి 5 minutes బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ కారవాసన అంతా పోయేంత వరకు. ఈ చికెన్ ఫ్రై అవుతున్న గ్యాప్లో ఒక 2 eggsని బీట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. చికెన్ పీసెస్ని కొంచెం పక్కకి చెరిపి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి బీట్ చేసుకున్న ఎగ్స్ని చికెన్తో బాగా మిక్స్ చేయాలి. వన్స్ అదంతా బాగా మిక్స్ అయ్యాక టొమాటోస్, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసి అది బాగా మగ్గాలి. చికెన్ 50% కుక్ అయ్యాక దానికి కావాల్సిన వాటర్ యాడ్ చేసుకుందాం. మనం యూస్ చేసేది బాస్మతి రైస్ కాబట్టి ఒక గ్లాస్కి 1.5 glass ఆఫ్ వాటర్ యూస్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ మరుగుతూ ఉండగా 1 glass ఆఫ్ రైస్ యాడ్ చేసుకుని కొత్తిమీర, లాస్ట్లో 1 spoon ఆఫ్ గరం మసాలా యాడ్ చేసుకుని కుక్కర్కి లిడ్ పెట్టి ఒక 2 whistles అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈజీ అండ్ టేస్టీ చికెన్ పులావ్ విత్ అన్ ఎగ్ ట్విస్ట్ రెడీ అయిపోయింది. చాలా క్విక్గా, ఈజీగా ఈ చికెన్ పులావ్ రెడీ చేసుకోవచ్చు. చూడండి, రైస్ ఎంత బాగా కుక్ అయిందో, అట్ ద సేమ్ టైం చికెన్ పీస్ కూడా చాలా మంచిగా సాఫ్ట్గా కుక్ అయింది.